ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున వచ్చే రథసప్తమి వేడుకలకు ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవమైన శ్రీకాకుళం జిల్లా శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. రథసప్తమి సందర్భంగా వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి క్షేత్రమైన అరసవల్లి జంక్షన్లో సూర్య నమస్కారాలతో ప్రతిమలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రతిమలు శ్రీకాకుళం నగరంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతున్నాయి. సోమవారం అర్ధరాత్రి 12:30 స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం అభిషేకాలు నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 4 వరకు భక్తులకు స్వామివారి నిజ స్వరూప దర్శనం కొనసాగనుంది. ఆ తర్వాత అలంకారంలో స్వామివారు రాత్రి 11 వరకు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి ఏకాంత సేవతో రథసప్తమి వేడుకలు ముగియనున్నాయి. ఈ వేడుకలు తిలకించేందుకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా భారీ పోలీసు బందోబస్తును శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేశారు. వేడుకల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి జయంతి వేడుకలు రథసప్తమి సందర్భంగా పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలిసారిగా హెలికాప్టర్ టూరిజం అందుబాటులోకి తెచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు శ్రీకాకుళం నగరంలోని డచ్ బిల్డింగ్, కలెక్టర్ కార్యాలయం దగ్గర హెలికాప్టర్ రైడ్ ఉంటుంది. గ్రామీణ క్రీడా పోటీలు ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ నందు ప్రారంభమవుతాయి. వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, కర్రసాము సంగడీలు, ఉలవల బస్తా లిఫ్టింగ్, పిల్లి మొగ్గలు వంటి పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి శోభయాత్ర మధ్యాహ్నం 2:30 డే అండ్ నైట్ జంక్షన్ నుంచి అరసవల్లి ప్రధాన ఆలయం వరకు నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇక రాత్రి 7 గంటల నుంచి 8 వరకు ఆహుతులను అలరించేలా లేజర్ షో ఏర్పాటు చేశారు. రాత్రి 9 నుంచి శ్రీ అంజనా కళా సంస్థ సమర్పించు ఆంధ్ర రాష్ట్రంలో పేరు పొందిన నటీనటులతో పంచరత్నాలు, పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలోనే ఫుడ్ కోర్ట్లు అందుబాటులో ఉంచారు. ప్రముఖ హోటల్స్, స్థానిక హోటళ్లతో కలిపి అందుబాటు ధరలోనే ఆహార పదార్థాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. స్టేట్ ఫెస్టివల్, రాష్ట్ర పండుగగా అరసవల్లి రథసప్తమి స్టేట్ ఫెస్టివల్గా పెట్టడం జరిగింది. సో దీనికి ఒక కర్టెన్ రైజర్గా ఈరోజు స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఒక 5,000 మందితో సూర్య నమస్కారం మనం 80 ఫీట్ రోడ్ దగ్గర మనం పెట్టాం. ఇది కాకుండా ఈ రోజు నుంచినే పొద్దున ఒక 10 గంటల నుంచి హెలికాప్టర్ రైడ్స్ కూడా మనం పెట్టాం. సో ఆ హెలికాప్టర్ రైడ్లో కూడా ప్రతి ఒక ట్రిప్కి ఒక 6 మంది వెళ్తారు. దీనికి టికెట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో కొనవచ్చు, లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు. వెబ్సైట్ కూడా ఉంది, ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు. ఇది కాకుండా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6-7 గంటల వరకు ఒక శోభాయాత్ర కూడా పెట్టడం జరుగుతుంది. దీంట్లో దాదాపు ఒక 700 ఆర్టిస్ట్ వస్తున్నారు రకరకాల మన ప్లేసెస్ నుంచి. ఇది కాకుండా ఒక 7 టేబుల్ సకటం కూడా మనం పెడతాము. సో కాబట్టి ఒక 1 కిలోమీటర్ వరకు శోభాయాత్రనే మనం పెడతాం. ఈ రోజు సాయంత్రం అలాగే రేపు సాయంత్రం మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టాం. ఒక మంచి సింగర్ మంగళి గారు హైదరాబాద్ నుంచి కూడా మనం తీసుకొచ్చాం. ఇది కాకుండా రేపు సాయంత్రం నుంచి మిడ్ నైట్ నుంచి అప్పుడు మనం ఇది దర్శనాల కోసం 12 గంటల నుంచి పబ్లిక్కి అలౌ చేస్తాం. 12 నుంచి 1 గంటకి కొద్దిగా పట్టు వస్త్రాలు ఇవ్వడం, అదే దీంట్లో కొంచెం టైం అవుతుంది. 1 గంటల నుంచి పబ్లిక్ కంటిన్యూస్గా దర్శనాలు స్టార్ట్ చేయొచ్చు. ఫ్రీ లైన్ ఉంది, 100 రూపీస్ లైన్ ఉంది, అలాగే 300 రూపీస్ లైన్ ఉంది. ఎక్కడన్నా మీరు టికెట్ కొనేసి ఈ లైన్లో వెళ్ళొచ్చు. ఇది కాకుండా డోనర్ లైన్ సపరేట్ ఉంది. డోనర్స్ ఎప్పుడన్నా వాళ్ళు డొనేషన్ ఇచ్చారు అంటే వాళ్ళు కూడా దీంట్లో రావచ్చు. ఇది కాకుండా క్షీరాభిషేకం కోసం ఒక 8 గంటల వరకు టైం మనం పెట్టాము. రాత్రి 12 నుంచి 1 గంటల నుంచి 5. దీనిలో క్షీరాభిషేకం టికెట్ తీసుకొని పబ్లిక్ లోపలికి దర్శనం కోసం రావచ్చు. ఫ్రీ లైన్స్ మనం గర్భగుడి వరకు అక్కడ వరకు ఒక 2 లైన్స్ మనం తీసుకువెళ్తున్నాము. సో డబల్ ద కెపాసిటీ ఈసారి దర్శనాలు చేయబోతున్నాము. పోలీస్ నుంచి అందరు పకడ్బందీగా సీసీటీవీ కెమెరా కానీ, డ్రోన్స్ కానీ, అన్ని చోట్ల క్యూ లైన్ సిస్టమ్ కానీ అంతా బాగానే జరుగుతుంది. ప్రతి ఒక్క చోట్ల వాటర్, బటర్ మిల్క్, పబ్లిక్కి కావాల్సిన అన్ని సౌకర్యం, ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయడం బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీడియా మిత్రుల ద్వారా నేను పబ్లిక్కి మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇది
శ్రీకాకుళం జిల్లాకి ఒక 3 to 4 days మీరు ఇవ్వగలిగితే ఇక్కడ టెంపుల్ కాకుండా ఈ కల్చరల్ ఫెస్టివల్, శ్రీకుర్మం టెంపుల్, శ్రీముఖలింగేశ్వర టెంపుల్, బీచ్ చాలా ఉన్నాయి, టూరిజం పరంగా కూడా చాలా ఉన్నాయి. దయచేసి మీరు రండి, శ్రీకాకుళం కూడా చూడండి. హిల్ స్టేషన్ కూడా ఇప్పుడే ముందుగా అంటే మనం కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అడాలి వ్యూ పాయింట్ పక్క జిల్లాలోనే ఉంది. సో కాబట్టి దయచేసి రండి. టూరిజం పాయింట్గా కూడా ఇంకా మనం శ్రీకాకుళం జిల్లాని ప్రోత్సహించాలి. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. బట్ మరీ ముఖ్యంగా ఇది ఒక చిన్న స్టార్ట్ మన జిల్లాలో ఏమేమి ఉంది అది మనం ఈ రోజు చూపిస్తున్నాం. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అందరూ దయచేసి ఈ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం అవ్వాలి. మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. 3 రోజులు అంటే టెంపుల్ నుంచి మనకి స్టేట్ ఫెస్టివల్ ఇవ్వడం జరిగింది కాబట్టి 50 lakhs ఓకే టెంపుల్ నుంచి మనం ఖర్చు పెడుతున్నాము. ఇది కాకుండా మనం డొనేషన్స్ అంటే డోనర్స్తో ఈ కొన్ని సిటీస్లో ఉన్నాయి, కొన్ని మన ఈ పాయడుమీరంలో కంపెనీస్ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి కూడా కొన్ని మనం డొనేషన్స్ తీసుకొని అన్ని కార్యక్రమం మనం చేస్తున్నాం. సో సిఎస్ఆర్ కింద మ్యాక్సిమం కార్యక్రమం ఇది చేయడం జరుగుతుంది. ఆబ్వియస్లీ మెయిన్ వర్క్ అంటే క్లీనింగ్ కానీ, బ్యూటిఫికేషన్, సిటీ బోర్డింగ్ కానీ అది సూడా ఫండ్స్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ నుంచి అది మనం చేస్తాం. ఈ సంవత్సరం గవర్నమెంట్ మనకి ఇది అరసవెల్లి రథసప్తమికి సంబంధించి 3-day ఫెస్టివల్, స్టేట్ ఫెస్టివల్గా, రాష్ట్ర పండుగగా జరుపుకోవడం జరుగుతోంది. సో దీనికి సంబంధించి ఈ 3 రోజులు మనకి వివిధ కార్యక్రమాలన్నిటిది డిజైన్ చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ మనకి సూర్య నమస్కారాలు ఏదైతే ఉందో అవి ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అది మనకి సేఫ్గా కంప్లీట్ అయిపోయింది. సో క్రౌడ్ కూడా అరౌండ్ ఒక 7,000 to 8,000 వరకు పార్టిసిపేట్ చేశారు అందులో. అలానే మనకి ఈరోజు ఈవినింగ్ నుంచి ఈ మనకి ఒక యాత్ర, శోభాయాత్ర ఏదైతే ఉందో ఒక 4 kilometers శ్రీకాకుళం టౌన్ లోపల. సో అది కూడా మనకి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ అరేంజ్ చేయడం జరిగింది. సో అందులో కూడా పబ్లిక్ అందరూ వచ్చి ప్రాపర్గా ఎక్కువ మందిగా పార్టిసిపేట్ చేసి దాన్ని బాగా జరుపుకోవాలని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తున్నాము. అలానే మనకి కంటిన్యూస్గా 3 days ఇక్కడ జరుగుతున్న లోకల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కావచ్చు, అలానే హెలికాప్టర్కి సంబంధించి టూరిజం ఆస్పెక్ట్లో ఏదైతే జరుగుతుందో దానికి కావాల్సిన అన్ని సెక్యూరిటీస్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత మనకి రేపు మెయిన్ 3వ తారీఖు మనకి నైట్ నుంచి ఏదైతే 12 గంటల నుంచి ఆ తర్వాత 4వ తారీఖు 11 వరకు దర్శనాలు ఏవైతే ఉన్నాయో దానికి మనకి 1 లక్ష పైన వస్తారని చెప్పి మనం ఎక్స్పెక్టేషన్స్ తోటి ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ ఎంటైర్ 3-day ఫెస్టివల్కి సంబంధించి టోటల్గా 2,300 మంది పోలీసులతోటి మనం బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. సో క్యూ లైన్స్ కావచ్చు, ఈ 100 లైన్ కానివ్వండి, ఫ్రీ దర్శనంకి సంబంధించి కానివ్వండి, 500కి సంబంధించి కానివ్వండి, అలానే మనకి డోనార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా అన్ని ప్రాపర్గా అరేంజ్ చేయడం జరిగింది. పార్కింగ్ ప్లేసెస్ని కూడా లాస్ట్ ఇయర్ ఏదైతే మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది, ఒక ఫీడ్బ్యాక్లో ఏం చెప్పారంటే దూరం ఉండడం వల్ల నడవడానికి కష్టం అవుతుంది కాబట్టి మనకి 80 feet రోడ్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి పార్కింగ్ ప్లేసెస్ని కూడా దగ్గరికి తీసుకొని వచ్చాం. టెంపుల్ పక్కనే మనకి కన్నయ్య కాలనీ ఏదైతే ఉందో అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో అందరూ హ్యాపీగా వచ్చి ఫ్యామిలీస్ తోటి వచ్చి ప్రాపర్గా దర్శనం చేసుకొని, మీకు ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా మీకు పోలీస్ అందుబాటులో ఉంటారు. సో పోలీస్ ఉన్నది మీకు ఆ ఫెస్టివల్ని ఏదైతే ఉందో అది ఆనందంగా జరుపుకోవడానికి, సెక్యూర్గా జరుపుకోవడానికి మనం ఉన్నాము. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు ఎక్కడైనా సరే అడగచ్చు దానికి సంబంధించి. అండ్ దీనికి సంబంధించి ట్రాఫిక్ రూట్స్ ఇదంతా మనం ఆల్రెడీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఈ టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్స్ నుంచి అటు సైడ్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మనం గారా సైడ్, అంపోలు రోడ్ నుంచి గారా సైడ్కి ఇవ్వడం జరిగింది. ఈ ఆమ్దాల వలస, తర్వాత ఈ హెచ్ఎర్ల అండ్ శ్రీకాకుళం టౌన్ వాళ్ళకి సంబంధించి మనకి 7 roads నుంచి ఇటు సైడ్ ట్రాఫిక్ ఇవ్వడం జరిగింది. సో ప్రికాషన్స్ అన్నీ తీసుకొని ఫ్యామిలీస్ తోటి అందరూ వచ్చి ఇది పార్టిసిపేట్ చేసి ఆనందంగా జరుపుకోవాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తాం.